నా పొన్నుకి వేరే యారు మగాడు దొరకడా? నా పొన్ను మొదలు చూసిన మగాడే నీ కొడుకు. వాడికి పెండ్లయినాదా బిడ్డ ఉండాదా అనేది ఏది లెక్కలే. కోరుకున్నదే దక్కాలా. ఏమైనా చేసి దక్కించుకుంటాది. దక్కించుకుని చూపించినది అదిద్దా నా పొన్ను. అయినా నా బిడ్డకు జైలు శిక్ష పడినాది. ఇప్పుడు యారు పెళ్లి చేసుకుందరు? అదకు కారణం నీ కొడుకే కాబట్టి నీ కొడుకు పెళ్లి చేసుకునుడే న్యాయం. అదే జరిగినది. పొరింజిదా ఆపుతారా? మళ్ళీ మళ్ళీ అదే మాట్లాడుతున్నారు. సిగ్గుంది అసలు మీకు? ఎవరు తప్పు చేస్తే ఎవరిని శిక్షిస్తున్నారు? మీ పెద్ద కూతుర్ని చంపేసి మీ చిన్న కూతురు తప్పు చేస్తే శిక్ష మాకెందుకు వేయాలని చూస్తున్నారు? మీ ఇంట్లో కుంపటి రగిలించింది మీ కూతురైతే మా జీవితాల్ని తగలబెట్టాలని ఎందుకు చూస్తున్నారు? అది ఎల్లామే జరగడానికి కారణం నీ మొగుడు. సారీ, ఇప్పుడు నా అల్లుడు. మొదలే నా కూతుర్ని ప్రేమించుంటే, అప్పుడే పెళ్లి చేసుకొనుంటే నా పొన్ను ప్రాణాలు పోయుండేవే కాదు. ఇప్పుడు నీ బిడ్డ కోసం నువ్వు ఏడవాల్సిన అవసరము వచ్చుండేది కాదు. పిచ్చి పట్టిందా ఏంది? ఎంత చెప్పినా తేడా తేడాగా మాట్లాడుతున్నావు. అసలు ఇష్టం లేకుండా మా బావ ఎట్లా ప్రేమిస్తాడనుకున్నావు? అయినా కూతురు దారి తప్పితే దారిలో పెట్టాల్సింది పోయి మీ కూతురు కోసం వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారా? అయినా మీకు ఇష్టం వచ్చింది చేస్తూ పోతే చెల్లిపోతుంది అనుకుంటున్నారా? అయినా మా వదినుండగా ఆవిడికి ఇష్టం లేకుండా ఈ పెళ్లి ఎలా చెల్లుతుంది అనుకుంటున్నారు? ఓ బావా, ఈ పెళ్లి చెల్లదు. మనకన్నీ ఉంది కదా, ఇప్పుడేం చేస్తారో చూద్దాం. నువ్వు లోపలికి పద. అలాగా, లోపలికి తీసుకెళ్తారా? తీసుకెళ్ళండి. లోపలికి వెళ్తావా? చెప్పు, వెళ్తావా? చూస్తావేంట్రా? లోపలికి పద. వాళ్ళేం చేస్తారో ఎలా అడ్డుకుంటారో చూద్దాం. చూస్తారేంటి? లోపలికి వెళ్ళండి. మీ మీద మనసు పడినందుకే మీకోసం ఇంతవరకు వచ్చాను, ఇంతకు తెగించాను. అలాంటిది నా మెళ్ళో 3 ముళ్ళు వేశాక వదిలిపోతానంటే మళ్ళీ ఇదే రిపీట్ అవుతుంది. ఈసారి నీ కూతురి ఆఖరి చూపు కూడా నోచుకోలేవు. ముయ్యవే. ఏంటి బెదిరిస్తున్నావా? ఏదో ఒకసారి ఏమరపాటుగా ఉన్నప్పుడు ఎత్తుకుపోయా. ఈసారి నా మనవరాలి వైపు కన్నెత్తి చూసినా నిలువునా చీరేస్తా. మాకు శాత కదా ఏమి? ఎక్కువ మాట్లాడితే ఇప్పుడే ఇక్కడనే మీ అందర్నీ సంపి పూడుస్తా. అది చూద్దాం. నానా, రా లోపలికి. చూస్తావింది బావా, దండ తీసేసి లోపలికి రా. అనయ్య, రా అనయ్య. రా బావా, రా బావా. అనయ్య, రా అనయ్య.
సారీ అమ్మా. మధు, నేను రాలేను. నేను మీతో పాటు ఉండలేను. అవునమ్మా, రాలేను. నా బిడ్డ కనిపించని క్షణం నుంచి ప్రతి క్షణం ఏమైందోనని నరకం అనుభవించానమ్మా. నీ బిడ్డ ప్రాణాలతోనే ఉంది. మేం చెప్పినట్టు చేస్తే నీ బిడ్డను నీకు ఇస్తామంటే నా ప్రాణాలైనా సరే ఇచ్చి బిడ్డను కాపాడుకోవాలనుకున్నాను. అలాంటిది ఈ మనిషిని అడిగారమ్మా, ఇచ్చుకోలేనా? మనందరి కలల పంట అమ్మా. ఆ పంట కోసం ఎన్నో పూజలు వ్రతాలు చేశాం. ఆ పంట కోసం ఎన్నో కలలు కన్నాం. ఇప్పుడు దానికోసం నా వాళ్ళకి నేను దూరంగా ఉండలేనా? నా ప్రేమకు దూరంగా ఉండలేనా? కానీ నువ్వు లేకుండా మేము ఉండలేనురా. ఈ బిడ్డ నీ కలల పంట అయితే నువ్వు మా కలల పంటవిరా. మృతుల 100 ఏళ్ల జీవితానివి. ఎవరి స్వార్థం కోసమో, ఎవరి పిచ్చితనం కోసమో మన బంధాల్ని ఎందుకు బలి చేసుకోవాలి? కంట్లో నలుసు పడితే కళ్ళు పుడుచుకోనరా. నలుసుని తీసేస్తాం. ఇప్పుడు ఆ నలుసుని తీసేస్తాను. ఢమరుక బాజే ఢమర ఢమర ఢం 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 రే ప్రళయం విలయం పరుగులు పెడితే బలిర బలిరకి చకచోరే ఢమరుక బాజే ఢమర ఢమర ఢం 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 రే ఉరుమురు మెరుపులు ఉరుకులు పెడితే బలిర బలిర అసురాచకులే కిరాతకాలే కృషించిపోవా త్రిశూల రుద్రుడు తెగబడితే అరాచకాలే హరించిపోవా వినేంద్రుడింకా ఎగబడితే దురాగతాలే దహించిపోవా దయామయుడిలో సెగబుడితే వినాశనాలే నశించిపోవా విశాల హృదయుడు మగబడితే బలి బలిరా బలి 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 బల బల బలి 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 బలిరా బలి 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 బల బల బలి 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 బలిరా బలి 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 బల బల బలి 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 బలిరా బలి 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 బల బల అసలు ఈ దరిద్రానికి కారణం నువ్వేనే. నువ్వు పోతే అన్ని దరిద్రాలు పోతాయి. చావే. విడు అత్త.
నా బిడ్డనే సంపాలని చూస్తువా? ఏయ్, యారు ఒరు అడుగు ముందుకేసినా కాచి పొడుస్తా ఏమనుకుంటున్నారో? ఇక్కడే అందర్నీ కాల్చి సంపాలన్నంత కసిగా ఉండాది. కానీ నాకు కావాల్సింది మీ సావిల్లే. నీ కొడుకుని తీసుకుపోతుండా. యారైనా మళ్ళా మధు కోసం వచ్చినారో ఇదే రివాల్వర్ గుండు గుండెల్లో దించుతా. మే కనిమొళి, అల్లుని తీసుకుపా. బావా, మధు గారు, మధు గారు, మధు గారు, మధు గారు. మధు, బావా, మధు, మధు గారు. అసలు ఊపిరి రాలేదు. అమ్మ, అవునరా, ఊపిరాడక అసలు చచ్చావురా. ఊపిరి రాలేదు. రేయ్, పోలీసులు రా. ఇప్పుడు పాపతో మనల్ని చూశాడంటే దొరికిపోతాం. పాపం తీసుకున్నట్టెళ్ళు. రేయ్, ఇక్కడేం చేస్తున్నారు? ఏం లేదు సార్, చాయ్ తాగడానికి వచ్చాం. మిమ్మల్ని చూస్తుంటే ఏదో తేడా కొడుతుందిరా. అయ్యో లేదు సార్, టీ తాగడానికే వచ్చాం. పోతున్నాం. సరే సరే, పోండి. పాప ఎక్కడ్రా? కారులో పెట్టా అన్న. సరే సరే. అన్నా, కారు పోతుందన్నా. ఉండరా, ఆడక్కడే ఉన్నాడు. అన్నా, వెళ్ళిపోతుందన్నా.
తెలిసిందా? లేదు మృదుల, మృదుల నేను చెప్పేది విను. పాపకేం కాదు, పాపకేం కాదు మృదుల. మన పాపకేం కాదు. నా పాప లేకుండా నేను బతకలేను. అసలు నాకు బతికే వద్దు మధు గారు. నా బిడ్డే కళ్ళ ముందు కనిపిస్తుంది. మృదుల పాపకేం కాదు, పాపకేం కాదని చెప్తున్నాను కదా. ఇలా ఇవ్వమ్మా. మధు, నాకెందుకో ఆ ఇళ్ళవరుస మీదే అనుమానంగా ఉందిరా. పాపకేం కాదు, పాపను తీసుకునే వస్తాను. మృదుల, 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 ఏం కాదమ్మా, పాపకేం కాదు. పాప నీ కళ్ళ ముందుంటుంది. భయంగా ఉంది అత్తయ్య. పాప కనిపించక చాలా సేపు అయింది. ఆ రాక్షసి ఏం చేసిందో ఏంటో. పాప జోలికొచ్చే సాహసం చేయదు మృదుల. నువ్వు ధైర్యంగా ఉండు. పాపకి ఏం కాదు. చిన్న పాప అత్తయ్య. దాన్ని ఎత్తుకెళ్ళడానికి వాళ్ళకి మనసు ఎలా వచ్చింది? మృదుల, పాపని ఆ చెత్త మొహంది ఏం చేయదు. పాప ఒంటి మీద చిన్న గీత పడ్డా దాని ప్రాణాలు తీసేస్తాను. నువ్వేం బాధపడు. అయ్యో, ఏం పాపం చేశాను? ఏ జన్మలో పాపం? నా బిడ్డ కష్టాలు పడాల్సి వస్తుంది. ఎవరికి ఏమన్యాయం చేసావు అత్తయ్య? ఏ దేవుడికి చెయ్యని పూజ లేదు. మానసి, మృదులని జాగ్రత్తగా చూసుకో. నువ్వు నీ కోడలు పోయి పిచ్చాసుపత్రిలో చూపించుకోండి. ఏంది మీ లొల్లి? నా కోడల్ని ఒక్క మాట తప్పుగా మాట్లాడినా మర్యాదగా ఉండదు. నెలల పాప ఏం చేశారో చెప్పండి. పాపకేమైనా అయితే నీ బిడ్డకు నువ్వుండవు, నీకు నీ బిడ్డ ఉండదు. ఎన్నా భలే బెదిరిస్తుండవే. సరి ఏను, నీ మనవరాల్ని ఎత్తుకెళ్లే కర్మ నాకు బట్టలే. నేను ఒక్క మాట చెప్తే ప్రాణాలక్కడనే తీసేస్తురు. అర్థమైనదా? నీకు తెలియకుండా నీ బిడ్డేమైనా చేసుంటుంది. ఆపుతావా?